తీసుకొచ్చారు. రామయ్య షఫడ్ గారు కూడా కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటారు. ముందుగా 42% రిజర్వేషన్లని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం అయితే మనకి 75 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 10 ఏళ్ల తెలంగాణలో కానీ ఏనాడు ఇలాంటి సాహసం చేయలేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అలాంటిది మనం అనుకున్నది కానప్పటికీ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రావటం అనేది బీసీ ఉద్యమాన్ని, బీసీలను గౌరవించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. ఇది పూర్తయిందని అనట్లేదు. అది బిల్లు రూపంలో రావాలి, అంతిమంగా పార్లమెంట్ లో చట్ట రూపంలో రావాలి. దానికి ఒక ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ కి ఒక అడుగైతే, ఒక బలమైన అడుగైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిందని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్వతహాగా తీసుకున్న నిర్ణయమా, లేక తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి యాజిటేషన్స్ కానీ, బలపడుతున్నటువంటి బీసీ వాయిస్ కానీ, అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న విషయాల పట్ల కానీ, వాళ్ళకు వస్తున్న ఒత్తిడి నుంచి అనేది పక్కన పెడితే 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో పొందుపరచడం అనేది ఒక బలమైన ముందడుగు పడింది. ఇది ఈనాటి బీసీ విద్యార్థులకు ఒక మార్గదర్శనం, మీకు ఉపయోగపడేది. ఇది ఈ ఉపయోగపడే విషయాన్ని స్వాగతిస్తూనే నిన్న మొన్న మనం అన్నాం 46% ఎట్లుంది, 47% ఎట్లుంది జనాభా అని బీసీ మేధావులు అందరూ అడిగారు. చిరంజీవి సార్ దగ్గర నుంచి మొదలుకుంటే తిన్మార్ మల్లన్న దాకా వారి వారి స్థాయిలో, వారి వారి ఫోరంలో వారు మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు సమగ్ర సర్వే కోసం కొంత టైం ఇచ్చి 1.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు, వీళ్ళ జనాభా ఇప్పుడు 56% ఉంది అన్నారు. ఈ 56%గా ఉంది అనేది కూడా వాస్తవానికి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బీసీ జనాభా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 60%కి ఒక్క పాయింట్ కూడా తగ్గదు. ఇది నిజం. దీనికి కారణాలు ప్రభుత్వం తప్పు చేసింది, లెక్కలు దాచిపెట్టింది అని నేను చెప్పలేను. కానీ లెక్కలు దాచిపెట్టింది ప్రభుత్వం అని చెప్పటం కంటే జనాభా అవేర్నెస్ లేకపోవటం కూడా ఒక కారణం. సాధారణంగా గ్రామాలలో బీసీ పాపులేషన్ ఎలా ఉంటుందంటే వివిధ రకాల వర్కుల్లో, ఉత్పత్తి శక్తుల్లో, ఉత్పత్తిలో నిమగ్నమై ఉంటారు. అంటే మినిమం వేజెస్ కి పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు మేముండే అపార్ట్మెంట్ లో క్యాస్ట్ సెన్సస్ కోసం వచ్చారు. మా దగ్గర ఒక 10 ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన రోజున కేవలం 3 కుటుంబాలు మాత్రమే వాళ్ళు లెక్కలు చేశారు, మిగతా వాళ్ళు లెక్కలు చేయలేకపోయారు. ఇట్లా నేను ఉండి వచ్చిన ఫ్యామిలీ కూడా చూశాను. నేను మల్కాజ్గిరిలో ఉంటాను, అది మా సొంత ఇల్లే. ఆ సొంత ఇంట్లో ఉన్న కుటుంబాల్లో కిరాయికున్న వాళ్ళు మేము అందరం కలిపితే 4-5 కుటుంబాలు ఉన్నాయి. అందులో 3 కుటుంబాలు బీసీ కుటుంబాలే. వాళ్ళకి లెక్కలు రాలేదు, లెక్కల్లో వాళ్ళ పేరు లేదు. అంటే ఒక ఇట్లా మిస్ అయినటువంటి కేసులు తీసుకుంటే వేలాది కుటుంబాలు మిస్ అయినాయి. దానికి కారణం 2 ఉండొచ్చు. ఒకటి, ప్రభుత్వ యంత్రాంగం మరింత దీక్షతో, కర్తవ్యంతో పిన్ పాయింటెడ్గా చేయాల్సి ఉండే, నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం అలాంటి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు స్పష్టమైనటువంటి తేదీలను ప్రకటించాలి. అట్లా ప్రకటించకుండా ఉండటం కూడా ఎక్కువ లీనియస్గా ఏర్పడింది. దానివల్ల ఆ 56%కి వచ్చింది. ఒకవేళ నిజంగా ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో ఎట్లయితే ఒక్కటే ఒక్క రోజు పెట్టి బలవంతపు ఆపరేషన్ల మాదిరిగా బలవంతపు కుటుంబ సర్వే రావాలి, ఎక్కడున్నా రావాలి అని పెట్టి ఉండింటే ఇవాళ 64-65% బీసీ జనాభా కని. కాబట్టి పరిపాలనలో ప్రభుత్వం కొంత లీనియస్గా యంత్రాంగం ఉండటం కారణం ఒక కారణం అయితే, బీసీలు ఉత్పత్తిలో ఉండి రాలేకపోవడం మరొక కారణం. ముందుగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. ఒక మంచి మీటింగ్ అయితే కండక్ట్ చేశాం మనం. ఇవాళ 3.4 లక్షల కోట్ల బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ ఉంటే అందులో బీసీలకు కేటాయించింది 11,405 కోట్లు. ఎంత పర్సెంటేజ్ అన్నట్టు? 11,405 కోట్లు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 11,000 కోట్లు అంటే ఎంత శాతం కేటాయించినట్టు? నీ జనాభాకు తగ్గ వాటా ఎక్కడిది? పోనీ ఈ కేటాయింపులు జరిపింది గత 10 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారు? ఖర్చు పెట్టడం జరుగుతుందా? జరగట్లా. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? కిరణ్ రాశారు, ఆర్టికల్ రాశారు పేపర్లో, ఏదో పేపర్లో లాంగ్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ చదివినట్టు గుర్తుంది. డేటాతో సహా సమగ్ర కుటుంబ సర్వేకి ఇప్పుడు ఎందుకు తగ్గింది? తగ్గడం గల కారణాలు ఏంటి?
మిగతా అదే స్థాయిలో ఓసీల జనాభా పెరిగింది, అదే స్థాయిలో ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగింది. అలాంటప్పుడు బీసీ జనాభా ఎందుకు తగ్గింది అంటే బీసీలు చనిపోయారా? 20, 30 లక్షలు 40 లక్షల మంది బీసీలు చనిపోయారా? సంవత్సరానికి ఒక 15 నుంచి 20 లక్షల మంది బీసీలు చచ్చిపోతున్నారా? మరణం అనేది అందరికీ సహజమే. కానీ బీసీ జనాభా తగ్గిందంటే ఒక కారణం ఏంటి? దానికి కూడా ఒక సైంటిఫిక్ గా ప్రభుత్వం చూపించాలి. అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన మంచిదైనప్పటికీ ఆచరణలో సరైనటువంటి ఇంకా మెరుగుపడాల్సి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి ప్రయత్నం చేశారు. చాలా సందర్భాలను చెప్తున్నాను, నిన్న మీటింగ్లో కూడా అదే చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రతిసారి రాజకీయ లెక్కలు మనం మాట్లాడొద్దు. అంటే ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో జనాభా ఎంత ఉంది, బీసీ జనాభా ఎంత ఉంది, బీసీ ఓట్లు బీసీ వేసుకుంటే గెలుస్తారు. ఇది చివరిగా చేయాల్సినటువంటి చివరి ఇది డిస్కషన్. మొదటి డిస్కషన్ ఏమి ఉండాలంటే గ్రామాలలో వాదాన్ని సిద్ధాంతాన్ని బలపరుస్తూ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలి. సిద్ధాంతం లేనటువంటి ఎటువంటి ఆచరణైనా నిలబడదు. సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది, ఆచరణ లేని సిద్ధాంతం అంతకంటే గుడ్డిదని స్టాలిన్ గారు ఎప్పుడో చెప్పారు ఈ మాట. సిద్ధాంతం లేకుండా నువ్వు ఎంత ఆచరించినా నిలబడదు. బీసీలు ఎట్లా ఐక్యమవుతారు చెప్పండి? బీసీలు ఎట్లా ఐక్యం? 134 కులాలు ఉన్నాయి. ఒక్క కులాన్ని ఐక్యం చేయటం ఈజీ. అది ఎస్సీ కులమైనా, అది బీసీ కులమైనా, అది ఎస్టీ కులమైనా, అది ఏ ఓసీ కులమైనా ఒక్క కులాన్ని ఐక్యం చేయటం చాలా ఈజీ. ఆ ఉత్తేజం వేరుగా ఉంటుంది. కానీ 134 కులాలు, హిందూ సమాజంలో ప్రతి కులానికి ఒక పురాణం, స్థల పురాణం, కుల పురాణం, ఎన్ని పురాణాలు ఉన్నాయి. ప్రతి కులం వాళ్ళకి వాళ్ళ పురాణం ఏం చెప్తుందంటే మనమే మహారాజులము, మన చరిత్రే గొప్ప. బీసీ కులాల్లో 134 కులాల్లో సుమారుగా 70 కులాలకు కుల పురాణాలు ఉన్నాయి. అంటే గౌన్లు మేమే పెద్ద అని గౌన్లు చెప్పుకుంటారు, పద్మశాలీలు మేమే చెప్పుకుంటారు, యాదవులు, మున్నూరు కాపులు, కురుమలు, ఉత్పత్తి కులాలు, బీసీ ఏలో ఉన్న ఉత్పత్తి కులాలు కూడా మేమే ఈ దేశాన్ని పరిపాలించడం. టిప్పు సుల్తాన్ కూడా మా కులానికి సంబంధించిన వాళ్ళు. అంటే శివాజీ దగ్గర నుంచి టిప్పు సుల్తాన్ దాకా తెలంగాణ రాష్ట్రంలో అయితే మహానుభావులు అనేక మంది వివిధ కులాల్లో జన్మించారు. అంటే పురాణాలు చెప్తున్నాయి, చరిత్ర చెప్తుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఐక్యత కావాలి. ఐక్యత కావాలంటే సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండాలి. సిద్ధాంతం లేనటువంటి ఏ రాజకీయం నిలబడదు. తెలంగాణ సాధించామంటే తెలంగాణ భావజాల వ్యాప్తి జరిగింది. ఫ్రీడమ్ మూవ్మెంట్ జరిగిందంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ యొక్క భావజాల వ్యాప్తి జరిగింది. భావజాల వ్యాప్తి జరగాలి. ఫ్రీడమ్ మూవ్మెంట్ ఒక్కసారే రాలా. 1885 డిసెంబర్ 22వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే మనకి 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ వరకు కాంగ్రెస్ పార్టీకే క్లారిటీ లేదు. 35 తర్వాతనే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్య నినాదాన్ని తీసుకుంది. అంతకుముందు కాంగ్రెస్ కూడా సంపూర్ణ స్వరాజ్యం లేదు, పరిమిత హక్కులతోనే మీరు పరిపాలించండి అన్నారు. అంటే ఎన్నేళ్ల పాటు పట్టింది? 40 నుంచి 50 ఏళ్ల స్వతంత్ర ఉద్యమం జరిగింది. 69 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమం జరిగింది. బీసీ ఉద్యమం ఇప్పుడే స్టార్ట్ అయింది. బీసీ భావజాలం ఇప్పుడే స్టార్ట్ అయింది. సిద్ధాంతాన్ని ప్రజల్లో ఎక్కించకుండా ఏం సిద్ధాంతం ఎక్కించాలి సార్? అసలు బీసీ వాదం అంటే ఏంది? రెండు విషయాలు బీసీ వాదం గురించి చెప్తాను. బీసీ వాదం అంటే ఇదేదో ఆకాశం నుంచి ఊడిపడ్డ వాదం కాదు. ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి శక్తులకి అధికారంలో భాగం కావాలని అడిగే మానవతావాదమే బీసీ వాదం. అంతకు మించి లేదు మానవతావాదం. ఉత్పత్తి కులాలు 134 ఉత్పత్తి కులాలు, ఉత్పత్తికి మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి, మేమెందుకు ఈ దేశంలో ఉంటున్నాము, ఎక్కడైనా సరే ఒక అవకాశం మాకు కూడా ఇవ్వండి అని కోరుతున్నాయి. అంటే శ్రమను గౌరవించమని చెప్పేదే బీసీ వాదం. సంపద సృష్టికర్తలం మేము, సంపద సృష్టికర్తలమే కాదు, ఆ సృష్టించిన సంపదలో మాకు వాటా ఇయ్యండి అని చెప్పటమే బీసీ వాదం. అంతకు మంచి బీసీ వాదం కాదు. ఉన్నటువంటి 134 కులాలు సజాతీయ కులాల, విజాతీయ కులాల అనేది మనం చూడాల్సి వస్తే ఇది మిశ్రమ కులాలు. ఏలో చూసినప్పుడు ఏలో ఉన్నటువంటి అన్ని సంచార జాతులు ఒక ప్రాథమికమైనటువంటి వృత్తి కులాలన్నీ ఏలో పెట్టారు. బిలో ఉన్నటువంటి మేజర్ వృత్తి కులాలు ఉన్నాయి. సిలో దళిత క్రిస్టియన్లు, ఇతర మార్గాల నుంచి వచ్చిన క్రిస్టియన్లు పెట్టారు. డిలో బీసీలో ఉన్నటువంటి కొద్దిగా ఉన్నతమైనటువంటి కులాలు బీసీలో డిలో ఉన్నాయి. ఈలో కొత్తగా ముస్లింలు బీసీలో వచ్చారు. అంటే స్పష్టంగా ఉన్నది. ఇవాళ అడ్డంకి ఏముందంటే బీసీ కులాల మధ్య అనుమానం ఉంది. ఒక 5 కులాలు, ఒక 6 కులాలు డామినేట్ చేస్తున్నాయి అనేటువంటి అపవాదుని నిర్మూలించగలరు.
తొలగించగలగాలి, అపవాదం తొలగించగలగాలి. అంటే బీసీ వాదం అంటే సంపదను పంచుకోవటమే. మేమెంతో మాకంత. ఈ ఊరిలో జనాభా 5,000 ఉంటే 5,000లో 3,000 మంది జనాభా ఈ 134 కులాల్లో నుంచి ఉన్నారు. 130 కులాల్లో 100కు మించి కులాల జనాభా మొత్తం కలిపిన 10 లక్షలు కూడా లేదు. 100 కులాల జనాభా మొత్తం కలిపిన 10 నుంచి 15 లక్షలు లేదు. అంటే మేజర్ గా ఉన్న 34 కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళే జనాభా డెమోగ్రఫికల్ గా వీళ్ళు లొకేట్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అంటే బీసీల మధ్య ఉన్నటువంటి వివిధ రకాలైన అసమానత తొలగించుకోవాలి. చాకలైనా, మంగళైనా, గొల్లకురుమైనా, యాదవైనా, మున్నూరు కాపైనా వీళ్ళందరూ బహుజన కులాల్లో ఒకే క్లాత్ లో ఉన్నటువంటి తానులో ఉన్నటువంటి ముక్కలుగా గుర్తుంచుకోవాలి. అట్లా మనం ఒక బ్రాడర్ రావాలి. ఇది ఒక్కటి రోజే రాదు, చదువుకున్న విద్యావంతులు రావాలి. దురదృష్టవశాత్తు నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ పార్టీలు వారి యొక్క స్వార్థం గురించి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడల్లా బీసీ వాదాన్ని లేపుతున్నాయి. వాళ్ళకు అవసరం లేనప్పుడల్లా వాళ్ళ పార్టీలో పదవి రాగానే, వాళ్ళ పార్టీలో 4 సీట్లు పెరగగానే బీసీ వాదాన్ని చంపుతున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు మాట్లాడేటువంటి బీసీ వాదం అవకాశపూరితమైన బీసీ వాదం. అది కేవలం వాళ్ళ అవకాశాల కోసం మాట్లాడుతున్న బీసీ వాదం. ఆ వ్యక్తులకి రాజకీయ ప్రయోజనాలు రాగానే బీసీ వాదం చచ్చిపోతుంది, ఉండదు, దాన్ని కనుమరుగు చేస్తారు. అసలు బీసీ వాదం ఏంటి అంటే రాజకీయ పార్టీల జెండాలో లేకుండా స్వచ్ఛందంగా మాట్లాడేదే అసలే నిజమైన బీసీ వాదం. ఇవాళ అందరూ కలిసి పనిచేయాల్సి వచ్చింది. మళ్ళీ అసలు బీసీ వాదం రాజకీయ పార్టీలకు చెప్పాల్సిన అవసరం లేకుండా ఎందుకు అవసరం వచ్చిందంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అట్లా ఉంది. చూడండి, 4 నెలల కాలం, 4 నెలల కాలంలోనే ఇంత వాదం బయటకు వస్తే మొన్న వచ్చిన 5 ఎమ్మెల్సీలలో బీసీ ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్సీలు కరడుగట్టినటువంటి కమ్యూనిస్టు పార్టీ వెతికి బీసీ నాయకుడికి ఎమ్మెల్సీగా పంపించిందంటే మామూలు విషయం కాదు. కమ్యూనిస్టు పార్టీలకి ఎప్పుడైనా వర్గం అనేది ప్రధానం, కులం అనేది 2వ అంశం. కులము అది ఉపరితల అంశమా, పునాది అంశమా అని 50 ఏళ్ళుగా వాళ్ళు చర్చిస్తూనే ఉన్నారు. అది ఎట్లా అర్థం చేసుకోవాలి? అట్లాంటి కమ్యూనిస్టు పార్టీ వెతికి తీసుకొచ్చి పెట్టింది అంటే మీరు వాళ్ళు అర్థం చేసుకోండి. ఒక 4 నెలల కాలంలో ఇంత మార్పు వచ్చిందంటే అదే ఒక 4 ఏళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఎంత మార్పు వస్తుంది? ఈ మార్పు రావాలంటే ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? యూనివర్సిటీ నుంచి ప్రారంభం కావాలి. ఇవాళ దళితుల్లో అద్భుతమైన ఐక్యత వచ్చింది. నేను మొన్న జరిగిన ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ 100,000 లక్షల మందికి ఒక ప్రేరణగా నిలిచింది. ఒక్క డప్పు బట్టి హైదరాబాద్ రమ్మంటే 1,00,000 గొంతులు 1,000 డప్పులు 1,000 గొంతులు అంటే ఆ రెస్పాన్స్ చూసి వాళ్ళు లక్షల గొంతులు, 1,000 డప్పులు, లక్షల డప్పులు, 1,000 గొంతులు, సింగులర్ బై ప్లూరల్ అయింది. అంత రెస్పాన్స్ వచ్చింది, ఊరు కదిలింది. అట్లాంటి రెస్పాన్స్ ఒక్క ఎంఆర్పిఎస్, ఒక్క సింగిల్ కమ్యూనిటీ అంత రెస్పాన్స్ తీసుకొచ్చిందంటే ఇవాళ 134 కులాలు ఏ ఊరు పోయినా ఈ 134 కులాల్లో కులం లేనటువంటి ఊరు ఉందా తెలంగాణలో, ఆంధ్రలో? లేదు, ఖచ్చితంగా ఉంది. చూడండి, ర్యాంకుల దగ్గర పిల్లలు ఉన్నారు, బీసీ పిల్లలు, ఉద్యోగాల దగ్గర బీసీ పిల్లలు ఉన్నారు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీ నువ్వు మీటింగ్ పెట్టినా ఆ రాజకీయ పార్టీ మైకు పట్టుకున్నోడి దగ్గర, మైకు కట్టేవాడి దగ్గర నుంచి బ్యానర్ కట్టేవాడి దాకా, పోస్టర్ వేసేవాడి దాకా బీసీ పిల్లలు బ్యానర్లు వేస్తున్నారు. నువ్వు అదే స్పిరిట్ ని కనుక నువ్వు తీసుకొస్తూ ఉంటే ఇవాళ ఎక్కడ ఉండేవాడు? అంటే ఈ రకమైన సోయి ఉండాలి, సైద్ధాంతిక ప్రాతిపదికన వచ్చే సోయి ఉంటేనే బీసీల్లో వస్తుంది. అట్లా కాకుండా ఒక నాయకుడు పెట్టమనడని ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా మనం ఉన్నంత కాలం తాత్కాలిక ప్రయోజనాలు చెరవేరితే తప్ప కావు. ఆల్రెడీ ఒక నాయకుడు పోయి పెద్ద ఎత్తున బీజేపీలో పెద్ద ఎత్తున ఉన్నారు ఒక నాయకుడు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా మీరు త్యాగం చేశారు. తీసుకుపోయి త్యాగం అంతా మూటగట్టి ఒక రాజకీయ పార్టీకి గంపగొత్తగా వాళ్ళ కింద చేరారు మీరు. అందుకనే నేను విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ కనీసం ఈ జనరేషన్ ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. కారణం ఏంటంటే 42% ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించిన మామూలు విషయం కాదు ఇది. మీరు అనుకుంటున్నారేమో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత డేర్ చేయలేదు. బహుజన సమాజ్ పార్టీ, బీఎస్పీ ఉన్న రాజకీయ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఇంత డేర్ చేయడానికి వెనకాడింది. 50% రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఇవాళ ఒక పెద్ద స్టెప్ ముందు పడ్డది. ఇది ఏదో రాజకీయ పార్టీ దయాదాక్షలతో ఇచ్చింది కాదు. చైతన్యవంతమయ్యారు, తిరుగుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, బీసీలు ముందుకు వస్తున్నారు అని చెప్పి ఒక 6-7 నెలల కాలంలోనే ఇంత పెద్ద మార్పు వచ్చిందంటే నిజాయితీగా పనిచేస్తే ఎంత మార్పు వస్తుంది? దరిద్రం కొద్దీ ఏంటంటే ఒక బీసీ ఇంకొక బీసీని ఓరవడు. ఒక బీసీ పైకి వెళ్తుంటే ఇంకొక బీసీ వాడిని కాళ్ళు బట్టి గుంజుతాడు. వాడిని కాళ్ళు పెట్టి గుంజి వాడి వ్యక్తిత్వ హననం చేసి వాడిని మొత్తం అందరి ముందు బట్టలు విప్పించి నిలబెట్టిన దాకా వీడిని ఎదురబోడు. ఈ దరిద్రం బీసీ కులాల్లో తప్ప మరి ఏ కులంలో లేదు. మిగతా కులాల్లో చిన్న గొడవ జరిగితే రాత్రికి రాత్రి పెద్ద నాయకులు దిగుతారు,
మాట్లాడతారు, చర్చిస్తారు, కాంప్రమైజ్ చేస్తారు. ఒక్క రోజు కాకపోతే వారము, 10 రోజులు, నెల రోజులు ఉంటుంది. కానీ మంది అట్లా కాదు. ఒకే రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఎదుగుతుందంటే అదే రాజకీయ పార్టీలో బీసీలు ఈయన ముందు నవ్వుతారు, వెనకపోయి ఆయన గురించి చెప్పొస్తారు. ఈ దరిద్రపు ఆలోచన మానుకోకపోతే, అందుకనే విద్యార్థి మిత్రులారా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ పార్టీల్ని నమ్మి బీసీ మూవ్మెంట్ చేస్తే మాత్రం మీరు బీసీలకి ద్రోహం చేసినట్టు, మీ టైం వేస్ట్ చేసుకున్నట్టు, మీకు మీరు కూడా అన్యాయం చేసినట్టు. జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఒక ఆనందం మిగలాలి. అరే నేను పనిచేసింది రైటే, రిపెంట్ కావద్దు. షుడ్ నాట్ రిపెంట్ ఫర్ ద సంథింగ్. నేను చేసింది మంచిదే, నాకు ఆత్మసంతృప్తి ఉంది, నేను మాట్లాడింది మంచిదే అనుకోవచ్చు. కానీ నువ్వు పని చేసి నీ యవ్వనానంతా తాకట్టు పెట్టి 22 ఏళ్ళ 23 ఏళ్ళ 25 ఏళ్ళ వయసులో ఉన్న నువ్వు 35 ఏళ్ళ వయసు వచ్చేదాకా 10 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఆ పార్టీ నిన్ను తీసుకుపోయి కరివేపాకులాగా తీసి బయట విసిరేస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా వాయిస్ ఇస్తుంటావు అంతకాలం ఉంచుకుంటారు. నీ వాయిస్ ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటుందో నిన్ను తీసే పార్టీలోంచి బయటకు వెళ్ళగొడతారు. ఏ రాజకీయ పార్టీ వెళ్ళగొడతారు. అందుకే ఇవాళ కావాల్సింది, అంతిమంగా కావాల్సింది బీసీల వాయిస్ వినిపించే నికాసైన బీసీ పొలిటికల్ పార్టీ కావాలంటే ముందు పోయి పొలిటికల్ పార్టీ పెట్టులందరూ బోల్తపడ్డారు. కారణం ఏంది? దేవేంద్ర గౌడ్ గారు పెద్ద ఎత్తున పెట్టారు. మేము స్టూడెంట్స్ గా ఉన్నాం, మేము పోయాము, కలిసాము, మాట్లాడాము వారితోని. ఇందిరా పార్క్ దగ్గర హాల్లో పార్టీ నాగరేషన్ ఎప్పుడు కూడా మేము పోయాము, మాట్లాడాము. ఒక సిద్ధాంత భావజాలం నలపలేదు, భయపడ్డాడు. ఈటల రాజేందర్కి అలాంటి అవకాశం వచ్చింది, భయపడ్డాడు. చరిత్ర అనేది ఒక్కొక్క వ్యక్తి ఒక అవకాశాన్ని ఇస్తుంది, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, నికాసుగా పనిచేయాలి. అందుకనే ఆ స్పిరిట్ ఉండాలంటే బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇప్పటికీ ఊర్లలో అసమానత్వం ఉంది. సాకల్ని, మంగల్ని, పిచ్చకుంట్లని ఇళ్లలోకి రానియట్లేదు. పిచ్చకుంట్లో తిడుతుంటాం మనం. ఎవరు ఈ పిచ్చకుంట్ల? మనోడు బీసీ ఏలో ఉన్న సంచార జాతి. మనం అంటుంటాం గంగెడ్లోడా, కాటిపాపలోడా, ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంటాం. బీసీలో ఉన్న కులాలు బూతులకి పర్యాయ పదాలుగా మారాయంటే, ఇంతకంటే ఒక కులం పేరు ఒక తిట్టు పర్యాయ పదంగా మారిందంటే ఈ సమాజంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అంత తేడా ఉంది ఈ సమాజంలో. ఆ తేడాని బ్రేక్ చేయాలంటే మనం చదువుకున్నటువంటి విద్యార్థులు, మీకు ఉద్యోగాలు వచ్చాం, మీరు స్థిరపడ్డాం, మా జీవితాలు కూడా స్థిరపడి ఉన్నాయి. కానీ ఈ రాబోయే మూమెంట్ మీకు ఉపయోగం కాబట్టి చెయ్యబోయే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. రాజకీయ పార్టీ కనుసన్నల్లో ఏ అడుగు వేసినా అంతిమంగా రాజకీయ పార్టీ జెండాని మోయటానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా స్వతంత్రమైనటువంటి బీసీ ఉద్యమాన్ని ముందుకు నడపాలంటే అసలు బీసీ వాదం అంటే ప్రజలను అర్థం చేసుకోవటమే. ఇంతకుముందు మన మిత్రుడు పరంధాములు గారు చెప్పారు, ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళు బీసీ, తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళు బీసీలు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి బండలు ఎత్తినటువంటి వాళ్ళు 75% మంది వడ్డెరలు బీసీ. ఎవరు ఎత్తారు ఈ రాళ్ళు? ఇంత పెద్ద రాళ్ళు ఎత్తింది ఎవరు? వడ్డెరలు ఎత్తారు. వడ్డెరలు ఎవరు? అంటే ఈ సంపద అంతా మనదే. మనం గుర్తించుకోలేకపోతున్నాం. కాబట్టి భారతదేశాన్ని నిర్మించింది, సంపదను సృష్టించింది, ఉత్పత్తిని చేస్తున్నది ఇవాళ కౌలుదారులుగా ఉన్న దాంట్లో. నేను చెప్తున్న లెక్క కాదు, సెస్ వాళ్ళు చెప్తున్నది 69.5% మంది పైగా కౌలుదారులు బీసీలు ఉన్నారు. కౌలు భూములు ఉన్నాయి, బీసీలు ఉన్నారు. బీసీల్లో ఒక 7-8 కులాలు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు, భూమి లేదు, 2 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా కౌలుకి చేస్తున్నారు. ఊళ్ళల్లో ఇప్పటికే మనం ఒక క్లియర్గా మనం చూస్తుంటాం, డిమార్కేషన్ వచ్చేసింది ఊళ్ళల్లో. కానీ ఐక్యత రావాల్సింది. డిమార్కేషన్ అయితే వచ్చింది. బీసీలు ఇట్లా, ఎస్సీలు ఇట్లా, ఎస్టీలు ఇట్లా, ఓసీలు ఇట్లా వచ్చింది. ఇది పోరాటం అయిపోయే వరకు దీన్ని శత్రువైర్యంగా క్రియేట్ చేయకూడదు. ప్రతిసారి ఒకళ్ళ మీద పడి ఎడవకూడదు. ప్రతిసారి మనం వాడింత వీడింత అని మనం తిట్టుకుంటే మన జీవితం అంతా అయిపోయింది. ఒకళ్ళ గురించి తిట్టడం మానేసి మనం ఏం చేస్తున్నాం, బీసీలు ఐక్యం చేయటం కోసం, బీసీ వాదాన్ని తీసుకుపోవటం కోసం మనం ఏమి చేస్తున్నాం అనేది. బీసీలు అందరూ సమానమే, అందరూ కలిసికట్టుగా ఉండాలి, అన్నదమ్ముల పిల్లల వల్లే బీసీలు ఉండాలి అనాలి. అట్లా కాకుండా మనం లెక్కలు రాసుకుని ఇన్ని పార్లమెంట్లు ఉన్నాయి, ఇన్ని అసెంబ్లీలు ఉన్నాయి, ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ కులానికి ఇన్ని ఓట్లు ఉన్నాయి, 4 కులాలు గెలిస్తే గెలుస్తాం. ఉత్తదే కలవు 4 కులాలు. సిద్ధాంతం లేకుండా ఎవరు కలుస్తాడు? ఎవ్వరు. ఒక లెఫ్ట్ విద్యార్థి నాయకుడు, ఒక RSS నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు 20 ఏళ్ల పాటు సిద్ధాంతం కోసం పనిచేస్తాడు. కారణం ఆ పార్టీని చూసి కాదు, కారణం ఆ సంఘాన్ని చూసి కాదు, వాళ్ళకి ఎక్కినటువంటి భావజాలంలో నుంచి జీవితాంతం సానుభూతి పరుడుగా ఉంటాడు. RSS లో తిరిగినా, RAC లో తిరిగినా ఐడియాలజీ ఎక్కినోడు జీవితాంతం వాటితో పాటు. కారణం
కార్యక్రమాలు చూసి కాదు, ధర్నాలు చూసి కాదు, మీటింగులు చూసి కాదు, సిద్ధాంతం బాడీలో ఇమడటం, మైండ్లో ఇమడటం, సిద్ధాంతాన్ని మెదడుకి ఎక్కియాలి. విశాలమైన ప్రాతిపదికన సిద్ధాంతం ఎక్కించడం కోసం పనిచేయాలి, సిద్ధాంతం నింపుకోవాలి, ఐక్యతగా ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే మనం అనుకునే సాధిస్తాం. రాజ్యాధికారం గురించి మాట్లాడటం అంటే ముందుగా రాజ్యాధికారం అంటే ఓట్లు వెయ్యరు, ఎవరు వెయ్యరు. అందుకనే బీసీ యొక్క ఆత్మగౌరవాన్ని, సంపద సృష్టించటం, ఉత్పత్తిని సృష్టించటం, సృష్టించిన కులాలకి సమానమైన వాటా రావాలి, 60% పైగా ఉన్నటువంటి వాళ్ళు 60% రావాలి, 60% పైగా రావాలి అని కోరుకోవాలి. ఊర్లలో చాలా పాలిటిక్స్ అన్ని డైనమిక్గా ఉంటాయి. అట్లాంటి గ్రామాలను కదిలించకుండా, గ్రామాల్లో చెప్పకుండా యూనివర్సిటీ క్లాస్ రూముల్లో మనం మార్చలేము. నేర్చుకున్న మనం గ్రామంలోకి వెళ్ళి మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెడితే వచ్చి మైక్లో మాట్లాడటం కాదు, మేము అనుక్షణం ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మా స్థాయిలో ఉద్యోగస్తులు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. విద్యార్థి నాయకులు, శక్తి ఉన్న వాళ్ళు, 25 నుంచి 35 వయసులో ఉన్న వాళ్ళు, మీరు మీటింగ్ పోయి కూర్చోవటం కాదు, మీ ఊరికి పోయి మీటింగ్ పెట్టాలి. 50 మందితో పండగ పోయినప్పుడు 50 మంది బీసీ పిల్లలను చేరదీసి మీటింగ్ పెట్టండి, వాళ్ళకి సిద్ధాంతాన్ని ఎక్కించండి. మహాత్మా జ్యోతిబా పూలే జీవితం గురించి చెప్పండి, సావిత్రిబాయి పూలే జీవితం గురించి చెప్పండి, క్రికెట్ పోటీలు పెట్టండి, కల్చరల్ పోటీలు పెట్టండి. ఆ పోటీల మీద వాళ్ళని యునైట్ చేయండి, ఆ స్ఫూర్తిని వాళ్ళని నింపండి. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఈ ఇద్దరు చాలు బీసీ సమాజాన్ని ఏకం చేయటం కోసం. అందుకని అట్లా ఐడియాలజీని పెంచుకొని అనుక్షణం ఆ స్పిరిట్తో ఉండాలని, వెనక్కి ముందుకి ఆలోచిస్తూ కాళ్ళు పెట్టి లాగే పని చెయ్యొద్దని, ఏ బీసీ మాట్లాడుతున్నా, ఏ రూపంలో మాట్లాడుతున్నా వాళ్ళని మాట్లాడివ్వాలి. అవకాశం వచ్చినప్పుడు ఆయా ప్లాట్ఫామ్ల్లో ఏది తప్పు ఒప్పో సందర్భాన్ని బట్టి చెప్పాలి తప్ప వాళ్ళ మీద దాడి చేస్తూ ముందుకు పోయే వాళ్ళని వెనక నుంచి లాగే ప్రయత్నం చేయకూడదు. అట్లా చేస్తే బీసీ వాదం అనేది బాగా బలహీనం అవుతుంది. మనం ఏమి కాదు, మన భవిష్యత్ తరాలన్నా ఈ ఫలాలను అనుభవించాలంటే స్పష్టత అవసరం. ఆ స్పష్టత ఏంటంటే రాజకీయ పార్టీల్లో ఉండి బీసీల గురించి మాట్లాడటం అంటే ఒక దగ్గర తిని ఒక పాట పాడటం అని. మనం మేత వేసి కాళ్ళేమో రాజకీయ పార్టీలు, బుర్రేమో రాజకీయ పార్టీ, రాజకీయ ఐడియాలజీ, కాళ్ళేమో వచ్చి బీసీలలో ఉంటే ఉపయోగం ఉండదు. కాళ్ళు బుర్ర రెండు బీసీల వైపు నిలబడాలి అంటే నీ కార్యక్షేత్రం కూడా బీసీల వైపే ఉండాలి. అది గెలుపు ఓటమితో సంబంధం లేదు. ఎంతో మంది త్యాగం చేస్తే ఈ పాత్ర మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి యువకులుగా ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఒక దృఢమైనటువంటి కార్యాచరణ తీసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు రావటంలో ఇట్లాంటి వేదికలు చాలా అవసరం అవుతాయి. ఇంత మంచి డిస్కషన్ని ఇనిషియేట్ చేసి కొద్ది మంది అయినా, ఎప్పుడు మీటింగ్ అనేది 100 మందితో 1000 మందితో జరగదు. తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినాడు మేము విద్యార్థులం, జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు. నేను పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి 25 మందే పోయారు, ఎక్కువ పోలే, 25 మందే పోయి టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు. 25 మంది. మొట్టమొదటిసారి కోదండరాం సార్ చెప్పడానికి విఠలు, కోదండరాం, హరీష్ రావు ముగ్గురు. హరీష్ రావు చిన్న పిల్లగాళ్ళలాగా, యువకుల్లాగా, నాకంటే తక్కువ వయసు, ఇప్పుడు నాకున్న వయసు కంటే తక్కువ వయసు ఉన్నవాడిగా ఆ రోజు వచ్చారు. 15 మంది కూడా లేరు. మరి తర్వాత ఉద్యమం 5-6 ఏళ్ళు ఎగిసిపడ్డది. దానికి సిద్ధాంత ప్రాతిపదిక ఉన్నది. అందుకనే సిద్ధాంత ప్రాతిపదిక ఉన్నటువంటి ఒక భావజాలాన్ని గట్ట మనం రూపొందిస్తే ఖచ్చితంగా బీసీ వాదం ముందుకు పోతుంది, నిలబడుతుంది. ఒకళ్ళ కోసం పనిచేయట్లేదు. మనం బతికినాం, బతకటం కష్టం, పుట్టినాం, మనం ఎప్పుడూ బతకలేము. పుట్టటం సావటం రెండు సహజమైన ప్రక్రియలు. పుట్టినాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. అది 50 ఏళ్ళకు చచ్చిపోతామా, 30 ఏళ్ళకు చచ్చిపోతామా, 90 ఏళ్ళకు చచ్చిపోతామా? చచ్చిపోవటం అయితే సహజం. మరణం లేకుండా ఏ మనిషి ఉండడు. కానీ జీవించున్న కాలంలో ఒక మంచి కాజు కోసం పనిచేసామనే ఆత్మ సంతృప్తి మనకు ఉండాలంటే మనం ఏ వర్గం నుంచి వచ్చామో ఆ వర్గం గురించి మాట్లాడాలని మేము కూడా నిర్ణయం గత సంవత్సరమే తీసుకున్నాము. కొద్ది నెలల కిందే స్పష్టంగా మాట్లాడాలి. మనము బీసీ రిజర్వేషన్ ఉపయోగించుకొని పైకి వచ్చిన వాళ్ళం, బీసీ కులాల నుంచి వచ్చిన వాళ్ళం. మా నాన్న 70 అడుగుల తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తే ఆ కళ్ళు అమ్మితే వచ్చిన డబ్బులతో చదువుకున్న వాడిని కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం ఏ వర్గం నుంచి వచ్చినామో ఆ వర్గం కోసం మాట్లాడకపోతే మన చదువు, మన మాటలు, మన ఉద్యోగాలు పెద్ద కాదు. నీ ఎంత పెద్ద ఉద్యోగమా, ఎంత చిన్న ఉద్యోగమా కాదు. మనం ఏ వర్గం నుంచి వచ్చామో ఆ వర్గాన్ని మనం పైకి తీసుకుపోవటం, మాట్లాడటం, అట్లీస్ట్ మన ఆలోచనలు ఇవ్వటం చేయాలి. మీరు యువకులు కాబట్టి మరింత ముందుకు రావాలి. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఇవాళ హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిల్లో, హాస్టల్లో ఉన్న అమ్మాయిల్లో సుమారుగా
700 మంది హాస్టల్ కెపాసిటీ అయితే 700లో 350, 360 మంది అమ్మాయిలు, బీసీ అమ్మాయిలు ఉన్నారు. ఒక్కసారి పిలిపిస్తే ఠాగూర్ ఆడిటోరియం నిండుతుంది. ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టండి. మీ అందరికీ చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు బీసీ బిడ్డలైతే, నిజంగా మీరు బీసీ బిడ్డలైతే, మీలో బీసీ రక్తం ప్రవహిస్తుంటే, నిజంగా నేను ఫలానా కులంలో పుట్టిన నా తల్లిదండ్రులు వీళ్ళే అని నిరూపించుకోవాలంటే మీరందరూ రవీంద్ర ఠాగూర్ ఆడిటోరియంలో 1200 మందితో ఆత్మీయ సభ పెట్టండి, ఆత్మీయ సభ నిరూపించండి. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ వాదన ఎందుకు లేదు, బీసీలు ఎందుకు లేదు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అనుక్షణం అనుకో, ఒక కులం 2 కులాలు పెడుతున్నప్పుడు 134 కులాలు, ఒక 50 కులాలు గట్టిగా ఉన్నాయి. అందులో 22 కులాలు గట్టిగా ఉన్నాయి. క్యాంపస్ మొత్తం కలిపితే మా దగ్గర లిస్ట్ ఉంటుంది. 20 కులాల కంటే ఎక్కువ లేవు క్యాంపస్ లో. బీసీ కులాలు 22 కులాలే. చదువుకు రాని కులాలు ఎన్ని ఉన్నాయో అసలు మీకు చెబితే మీరు ఇక్కడ ఏడుస్తారు. బతుకమ్మ కుంట, అంబరపేట పక్కన ఉన్న బతుకమ్మ కుంటలో భర్త ఇట్లా పట్టుకుంటూ ఎర్రగా కాలుస్తున్నాడు, భార్య సమ్మెట కొడుతుంది. భర్త పట్టుకున్నాడు, ఎర్రగా కాల్చేది, భార్య కొడుతుంది. పక్కన ఉన్నటువంటి పిల్లగాన్నేమో చీరలో గట్టి ఊపుతున్నారు. నేను అటు పోతూ పోతూ కారక్క అక్కడ ఆఫ్ చేసి కాసేపు కూర్చొని ఏమి అమ్ముతారు ఏంది అని అడిగితే, వాళ్ళు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళు చెప్పిన కులము తోలుబొమ్మలోళ్ళు, వాళ్ళు బీసీఏలో ఉన్నారు. వాళ్ళు అంటే బజార్లు ఎమ్మటి అమ్మేటోళ్ళు అందరూ ఎవరు, వాళ్ళు పిచ్చకొంట్ల దగ్గర నుంచి, తోలుబొమ్మల దగ్గర నుంచి, వస్తువులు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, ట్రాఫిక్ సిగ్నల్స్ పడితే వస్తే ట్రాఫిక్ కవర్లు అమ్మేటోళ్ళు కూడా బీసీఏలో ఉన్న కులాలు, సంచార జాతులు. ఈ దేశంలో ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు బీసీఏలో ఉన్న సంచార జాతులకి ఆధార్ కార్డు లేదు. ఈ దేశంలో పులులకు లెక్కుంది, కుక్కలకు లెక్కుంది, గేదెలకు లెక్కుంది, పశు పక్షాదులకు అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. కానీ లెక్క లేనటువంటి వాళ్ళు బీసీఏలో ఉన్నటువంటి ఎంబీసీలు, సంచార జాతులు. వాళ్ళ లెక్క, వాళ్ళు మనుషులు కూడా కాదు, లెక్క కూడా లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు బీసీ వర్గంలో ఉన్నారు. వాళ్ళ కోపం ఏంది నేను అడిగాను. ఏం చదువుకున్నారంటే ఏం చదువుకోలే. ఎవరంటే శ్రీకాకుళం. పిల్లల్ని ఇక్కడ తిప్పుతున్నాం. ఆ అమ్మాయి అక్కడ ఇక్కడ పనిచేస్తుంది. ఒక 12 ఏళ్ళు ఉంటాయి బిడ్డ. ఒక అమ్మాయి 16 ఏళ్ళు ఉంటాయి. 2 సంవత్సరం అమ్మాయి ఉయ్యాల్లో ఉన్నాడు. గ్యాప్ చూడండి, 16 ఏళ్ళు, 12 ఏళ్ళు, సంవత్సరం. ఇదే ప్రొడక్షన్. నీ పనంతా ఇదేనా బాబు? నువ్వు చదివిపోయేవా వెళ్ళి అంటే చదివిపిస్తే ఎట్లా నడుస్తుంది సార్ అంటే హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తున్నారు. 16 ఏళ్ళ అమ్మాయి, 12 ఏళ్ళ అమ్మాయి ఊళ్ళో సర్కారు చేయడానికి వస్తున్నారు. సర్కారు చేసేటోడు ఇంత హైట్ లో వాడిని పట్టుకొని పైకి లేపితే వాడిని గిర్రా 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 దిప్పి ఇట్లా అనగానే ఎదురుగా ఎత్తుకుంటాడు. తండ్రి ఎత్తుకుంటాడు. కింద స్లిప్ అయితే కింద పడి చచ్చిపోతాడు. వాళ్ళ బీసీఏలో ఉన్న కులం వాళ్ళు. ఈ దేశంలో ఇంతకంటే దరిద్రం ఎక్కడ ఉందా? అక్కడ నుంచి స్లిప్ అయితే కింద పడతారు. సర్కస్కి వచ్చేటోళ్ళు, ఊర్లకు తోలుబొమ్మలు ఆడేటోళ్ళు, వీరబ్రహ్మేంద్ర స్వామి కథలు చెప్పుకుంటా ఆధార్ కార్డు లేనోళ్ళు. జంతువుల కన్నా లెక్క ఉంది కానీ బీసీలకు లెక్కలేదు, బీసీ జనాభాకు లెక్కలేదు. ఇదిగో మనం ఇది మాట్లాడాలి. అందుకనే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మీరందరూ క్షణక్షణం అనుకోవాలి. ఇక్కడికి వచ్చిన మీటింగ్కి వచ్చిన మీరు 10 మందిని తయారు చేసుకోవాలి. ఎవరు తయారు చేయరు. ఎవరో తయారు చేస్తే వస్తా కాదు. ఎవరు బాగు చేయడు, నువ్వే బాగు చేయాలి. నేనే అనుకోవాలి. నేను ఎవరి కోసం పనిచేయట్లా. నేను పుట్టినటువంటి వర్గం కోసం, నేను పుట్టిన సమాజం కోసం నా ఆలోచనలు ఇస్తున్నా అనుకోవాలి తప్ప రాజకీయ పార్టీల చుట్టూ తిరిగితే కాదు. నువ్వు బలంగా ఏర్పడితే రాజకీయ పార్టీలు ఉరికొస్తారు. ఎవరు అడిగారు 42% రిజర్వేషన్లు? రాష్ట్ర ప్రభుత్వం ఉరికొచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చింది. 56% కాదు, మా జలవ 47% కాదు అని గట్టిగా ధర్నా చేస్తే ప్రభుత్వం 24 గంటల్లో కమిటీ వేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేసి 47 కాదు మీది 56 అని గవర్నమెంట్ చెప్పింది. చూడు, 1-2 సార్లు ఐక్యమైతే ఎంత ఉంది. అదే నువ్వు ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టి 1200 మందిని నింపినవంటే తెల్లారి నుంచి నీ ఆత్మగౌరవం ఎట్లా ఉంటుందో చూసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి గౌరవించాలని చూపిస్తాను.